నమస్కారం అండి. మీ పేరు? కరుణకుమారి అండి. ఏం చేస్తుంటారండి? హౌస్ వైఫ్ అండి. సార్ ఏం చేస్తారండి? సార్ రమేష్ హాస్పిటల్లో చేస్తారండి. కూరగాయల ధరలు ఎలా ఉన్నాయండి? పర్వాలేదండి, బాగానే ఉన్నాయి. పిల్లలు ఎంతమంది అమ్మా? పాప బాబు అండి. ఏం చదువుకుంటున్నారు? ఒకళ్ళేమో ఇంటర్ అండి, ఒకళ్ళేమో బీఎస్సీ నర్సింగ్. విద్యా దీవెన పడినాయి అమ్మా ఏమన్నా? పడుతున్నాయండి. డ్వాక్రాలో ఉన్నారా? లేనండి, ఎందుకనండి? అంటే తీసుకోదలుచుకోవాలి డ్వాక్రా. ఎలా ఉన్నాయండి ఈ పథకాలు ఇవన్నీ ఇస్తున్నారు కదా ఈ ప్రభుత్వం, ఎలా అనిపిస్తుంది? అంటే కొంచెం అన్నీ బాగానే ఉన్నాయి, కానీ కాకపోతే మున్సిపాలిటీ వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అంతే. వాళ్ళని కూడా చూస్తే బాగుంటుంది అనుకో. అంతేనండి, అంతా బాగానే ఉంది. అసలు ఈ పథకాలు అంటే గతంలో ఇన్ని పథకాలు లేవని అంటున్నారు, మరి గతంలో కన్నా ఇప్పుడు మెరుగ్గా ఉందంటారా లేదంటారా? మెరుగ్గా అంటే పర్వాలేదండి, ఇదివరకు చూసుకుంటే ఇప్పుడు పర్వాలా. మరి ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ కానీ అవి కానీ బాగున్నాయి అంటున్నారండి, మీకు తెలిసినంత వరకు ఎలా ఉన్నాయండి? బాగున్నాయండి. గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు చదువుకునే విధానం కానీ బాగుంది. మీరు చూసారండి ఎక్కడైనా గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళే పిల్లల్ని కానీ? చూశానండి, మా ఆడపడుచోళ్ళు పిల్లలు వెళ్తూ ఉంటారు, నేను చూశాను. పిల్లలు బాగా చదువుకుంటున్నారు, అంత ఫుడ్ అవి కూడా బాగుంటున్నాయి అంట. అక్కడే భోంచేస్తారు పిల్లలు కూడా. ఫుడ్ బాగా పెడుతున్నారంట అండి? బాగానే పెడుతున్నారు. చదువు కూడా ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చారు స్కూల్స్కి అంటున్నారు, బాగా చెప్తున్నారంటండి? బాగా చెప్తున్నారండి, ఇంగ్లీష్ మీడియం అంతా బాగానే ఉంటుంది. క్లాస్ కూడా కన్స్ట్రక్షన్ అది బాగుందండి, ఫుడ్ ఐటమ్ అంతా బాగానే ఉందంట. పిల్లలు చెప్తూ ఉంటారండి, బాగానే ఉంది. మరి వాళ్ళకి అమ్మఒడి పడుతుందండి? మీ ఆడ పడుతుందండి, అమ్మఒడి పడుతుంది. ఓకే, మరి ఇప్పుడైతే ఓకే హ్యాపీగా ఉన్నట్టేనా పేదవాళ్ళు? ఉన్నట్టే కానండి, చాలా ఇల్లు అయితే ఇచ్చారు కదా, ఇల్లు పట్టాలు అవి కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి రాలేదు. ఇంకోటి ఏంటంటే డబ్బులు 25,000 కట్టిన వాళ్ళకి ఇస్తామన్నారు, సగం కట్టేసి ఇస్తాము, ఫుల్కి కట్టేసి ఇస్తామన్నారు. అది ఎంతవరకు అవ్వలేదండి, ఇబ్బంది పడుతున్నారు అద్దుకున్న వాళ్ళు. అది మా ఆడపడుచు, మా వదిన వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళని చూసి తెలిసింది. మాది సొంత ఇల్లేండి, వాళ్ళ గురించి చెప్తున్నాను నేను అంతే. మీ పేరమ్మా? మా పేరు కృపమ్మ. ఏం చేస్తుంటావమ్మా? రైతు బజార్లో కొట్లు. ఎంతమంది అమ్మా పిల్లలు? ఇద్దరు. ఏం చేస్తున్నారు? వ్యవసాయమే. ఎలా ఉన్నాయమ్మా నిత్యావసర వస్తువుల ధరలు? అమ్మ మాకు జగన్ అంటే మాకు ఇష్టంగా చెబుతాము. చంద్రబాబు నాయుడు అంటే చంద్రబాబు నాయుడు ఇష్టమైన వాళ్ళు వాళ్ళు ఇష్టంగా చెబుతారు. అంటే ఇప్పుడు ఏమేమి పథకాలు? వాళ్ళకి నచ్చవు, మాకు నచ్చుతాయి. అసలు ఏం చేశారండి జగన్ గారు? ఇప్పుడు పిల్లలకి అమ్మఒడి వేస్తున్నారు, మరి నేను పని చేసుకునేది అనేక నాకు 18,000 వేస్తున్నారు. ఆటో వాడికి, చెప్పులు కుట్టుకునే వాడికి, మిషన్ వాడికి, ఇవన్నీ మరి జగన్ సొమ్ము కదా. ఎందుకు ఇవన్నీ వేయటం దండగంటున్నారు కదండి? ఇప్పుడు ఇవన్నీ వేయటం దండగంటే దండగే. అసలు ఇవన్నీ జగన్ చేసే పనులన్నీ ఇవన్నీ దండగే. ఇవన్నీ తీసేసి వాలంటీర్లు ఇవన్నీ ఎందుకు పనికి మళ్ళీ ఇవన్నీ అది. మరి ఇవన్నీ దండగంటున్నారు, జగన్ బాగా చేస్తున్నాడు అంటున్నారు. తిన్నా కానీ మరి ఏంటి ఆడికి వేసేది అని అంటున్నారు. మరి ఇవన్నీ లేబర్కి అంత మంచి చేస్తున్నాడు, ఆడు తిన్నా కానీ ఆడేం చేస్తున్నాడు అంటున్నారు. అది మరి అన్ని పథకాలు ఇప్పుడు జగన్ గారు ఏవేవైతే హామీలు ఇచ్చారో అన్ని చేస్తున్నారా? అన్నీ చేస్తున్నారు, చేసే అన్నీ నెరవేరుతున్నారు. అది మీకు డోక్రా రుణమాఫీ అయిందమ్మా? రుణమాఫీ. సరే, మళ్ళీ ఎవరు వస్తారు అనుకుంటున్నా? మాకు జగనే కావాలి. ఎందుకమ్మా జగనే కావాలంటున్నా? ఏం చేశాడు? అభివృద్ధి చేయట్లేదు అంటే చేశాడు. మా పిల్లలకు చదువుకి వేసాడు, మరి మా అబ్బాయికి ఆటో తోలుతుంటే ఆటోకి వేసాడు, నాకు 18,000 వేసాడు, నాకు డోక్రా రుణమాఫీ చేశారు. మరి చంద్రబాబు నాయుడు గారు మేము ఎందుకంటే ఎక్కువ పథకాలు ఇచ్చామంటున్నారుగా? ఎప్పుడు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు? ఎవరికి ఇచ్చారు? ఇచ్చారండి అని చెప్తున్నారు. అసలు 7 చోట్లు ఇన్ని వేల 7 చోట్లు ఎవడన్నా ఇచ్చారా? ఎవడన్నా గెలిచాడు? ఇన్ని వేల మందికి 7 చోట్లు ఇచ్చారు, ఎవడన్నా కానీ ఇచ్చాడా? చంద్రబాబు నాయుడు గారు మేము ఇల్లు ఇచ్చామంటున్నారు, డోక్రా రుణమాఫీ చేసామంటున్నారు. ఇచ్చినాడు ఎక్కడ? చంద్రబాబు నాయుడు ఇచ్చింది ఇల్లు ఇచ్చారని చెప్పమను. ఇవ్వలేదమ్మా, అసలు ఇవ్వలేదు. అది జగన్ గారు ఇచ్చారా? జగన్ గారు ఇచ్చారు. మాకు ఇవ్వకపోయినా వేల మంది ఇల్లు ఉన్నాయి. మరి పసుపు కుంకుమ డబ్బులు వేసామంటున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు? ఎవడికి వేసాడు? అదే మోసం, అసలు అదే మా ఆడవాళ్ళు మోసం చేశాడు. అదేంటమ్మా 10,000 వేసామంటున్నారుగా? మరి మావి తీసుకుని మాకు తనని అదే అసలు ఆడవాళ్ళు మోసం చేసి ఓట్ల ముందు మోసం చేశాడు. రైతులకి రుణమాఫీ చేసామంటున్నారు. రైతులకు రుణమాఫీ చేశాడో ఏం చేశాడో మాకైతే తెలవదు. ఆడవాళ్ళు మోసం చేశాడు, ఏది పసుపు కుంకుమ వేస్తామని. అది మరి జగన్ గారు అయితే ఇప్పుడు మీకు బాగా చేస్తున్నారా? బాగా చేస్తున్నారు జగన్. మళ్ళీ ఎవరు రావాలనుకుంటున్నారు? జగనే కావాలి మాకు. చంద్రబాబు నాయుడు గారు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఇవే నా చివరి ఎన్నికలు అంటున్నారు కదా. సరే, ఇప్పుడు మనం ఒక్కళ్ళమే కాదు కమ్మా, దేశం మీద ఎవరు ఏదైతే అది అవుద్ది. అది